హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముంబై మన తెలుగు స్టేట్స్లో అందరూ మనీ ఇంకా ఫేమ్ తెచ్చుకోవడానికి సర్దేసుకొని హైదరాబాద్ ఎలాగ వెళ్ళిపోతారో నార్త్ సైడ్ అలాగే ముంబైకి వెళ్తారు. ఇక వేరే సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ లాగే ముంబైలో కూడా పాపులేషన్ చాలా ఎక్కువ. ఇంకా అక్కడ ఉండటానికి ప్లేస్ వెతుక్కోవడానికి కూడా మనకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. అయితే అక్కడ ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక్క ప్లేస్లో ఉండటానికి మాత్రం అక్కడ ఉండే వాళ్ళు చాలా భయపడతారు. అదే ముంబైలో ఉండే గ్రాండ్ పెరాడి టవర్స్. అక్కడ ఉండటానికి మనీ ఏం తీసుకోకుండా రివర్స్లో వాళ్ళే మనకు డబ్బులు ఇచ్చినా సరే అక్కడ ఉండటానికి చాలామంది ఆలోచిస్తారు. ఆ టవర్స్లో జరిగిన కొన్ని భయంకరమైన ఇన్సిడెంట్స్ గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. దీనివల్లే అక్కడ ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. ఆ బిల్డింగ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ ఉండటానికి కూడా మంచిగానే ఉంటుంది. కానీ 1975లో వాటిని రీకండిషన్ చేసిన తర్వాత అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని చూసి అక్కడ ఉండేవాళ్ళు బాగా భయపడిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది నేహాకి. నేహాకి ఇప్పుడు 27 సంవత్సరాలు. తను రీసెంట్గానే డివోర్స్ తీసుకుంది. ఇంకా మంచిగా రన్ అవ్వాల్సిన తన బిజినెస్ కూడా అప్పుడే లాస్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఒకేసారి జరిగేసరికి నేహా బాగా ఫీల్ అవుతూ ఉంది. ఇంకా నేహా వాటన్నిటిని వదిలేసి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని పూణేలోనే వదిలేసి ముంబైలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మాన్వి ఇంటికి వచ్చేస్తుంది. అలాగే మాన్వి నేహాతో ఉండడానికి వచ్చేసి 2 నెలలు అవుతుంది. మాన్వి ఉండేది గ్రాండ్ పెరాడి టవర్స్లో. ఫస్ట్ టవర్లో 3rd ఫ్లోర్లో ఉండే ఒక ఫ్లాట్లో ఉంటుంది. మాన్వి పనిచేసేది ఒక రేడియో స్టేషన్లో. తనకి ఎక్కువగా వర్క్స్ నైట్ టైమ్స్ ఉండడం వల్ల తను ఎక్కువగా ఆఫీస్లోనే ఉండేది. నైట్ టైం ఇంకా నేహ ఒక్కతే ఉండడానికి అలవాటు పడిపోయింది. ఇంకా అలాగే ఒకరోజు మాన్వి ఆఫీస్కి వెళ్ళిపోయాక నేహ ఇంట్లో ఒక్కతే ఉంది. చూస్తే బాగా లేట్ అయిపోయింది. అర్ధరాత్రి 12:30 అలా అవుతుంది. కానీ నేహాకి నిద్ర పట్టడం లేదు. ఇంకా నేహ కాసేపు బయట నడుద్దాంలే అని చెప్పి తన ఫ్లాట్లో నుంచి బయటకు వచ్చి బయట నడుస్తూ ఉంటుంది. నేహ అలాగా నడుస్తూ తన పాకెట్లో ఉన్న సిగరెట్ని బయటకు తీసి లైటర్తో వెలిగించుకుంటుంది. అలాగే తను సిగరెట్ కాలుస్తూ బయట ఉన్న టవర్స్ వైపే చూస్తూ ఉంటుంది. అలాగే చూసేటప్పుడు తను ఆ 3వ టవర్ వైపు చూస్తుంది. ఆ 3వ టవర్లో ఉన్న 8th ఫ్లోర్లో లైట్ ఇంకా ఆన్ చేసే ఉంటుంది. ఇంకా బాల్కనీలో ఒక అమ్మాయి నుంచొని బయటకు చూస్తున్నట్టుగా తనకు కనబడుతుంది. నేహ కూడా ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది. ఇలాగా కొంతసేపు 8th ఫ్లోర్ వైపు చూశాక అక్కడ నుంచున్న అమ్మాయికి కూడా నేహ తన వైపు చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా అక్కడ ఉన్న అమ్మాయి కూడా నేహ వైపు చూస్తుంది. ఇంకా నేహ అప్పుడు ఏం తెలియనట్టు అటు ఇటు చూస్తూ ఉంటుంది. తను అలా కొంచెం అటు ఇటు చూసి కవర్ చేశాక మళ్ళీ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూస్తుంది. ఆ అమ్మాయి ఇంకా నేహ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా నేహ కూడా ఈసారి ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది. నేహ అలాగా అమ్మాయి వైపు చూస్తుంటే తనకేదో తెలియకుండానే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా నేహాకి తెలియకుండానే తన కంట్లో నుంచి నీళ్లు రావడం మొదలవుతాయి. ఇక నేహాకి తెలియకుండా తన కంట్లో నుంచే నీళ్లు రావడం కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది. అలాగే తన చేత్తో తన కంట్లో నుంచి వస్తున్న నీళ్లను తూడ్చుకొని మళ్ళీ 8th ఫ్లోర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఈసారి అక్కడ లైట్ కూడా ఆన్లో ఉండదు. ఇంకా అక్కడ ఎవ్వరూ కనపడరు. కానీ తర్వాత రోజు నుంచి ఈ ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగడం మొదలవుతుంది. నేహ రోజు రాత్రి 12 గంటల తర్వాత టవర్లో నుంచి బయటకు వచ్చి ఆ 8th ఫ్లోర్ వైపు ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా తెలియకుండా మళ్ళీ తన కంట్లో నుంచి నీళ్లు వస్తాయి. ఇలాగే ఈ ఇన్సిడెంట్ చాలా రోజులు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలాగ కొన్ని రోజులు జరిగాక నేహ హెల్త్ కూడా పాడవడం మొదలవుతుంది. నేహాకి పెద్దగా ఏం తినాలనిపించదు. ఇంకా తన బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోవడం వల్ల తను చూడ్డానికి ఏదో చాలా రోజులుగా నిద్రపోకుండా ఉంటే ఎలా ఉంటారో తన మొహం కూడా అలా కనబడుతుంది. తర్వాత నుంచి నేహ మాన్వితో మాట్లాడడం కూడా ఆపేస్తుంది. తాను ఎక్కువగా ఒంటరిగా నుంచొని బాల్కనీలో నుంచి బయటకు చూస్తూ ఉండేది. నేహ బిహేవియర్లో ఈ చేంజ్ని మాన్వి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ నేహ హెల్త్ బాగుండకపోవడం వల్ల ఇలా చేస్తుందేమో అనుకుంటుంది. ఇంకా నేహాని సరిగ్గా చూసుకోవడానికి మాన్వి కొన్ని రోజులు లీవ్ అప్లై చేసి నేహాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. ఇంకా మాన్వి అనుకున్నట్టే లీవ్కి అప్లై చేస్తుంది. నేహాని బయటకు తిరగడానికి తీసుకువెళ్తుంది. నేహ ఇంకా మాన్వి కలిసి ముంబైలో ఉండే చాలా ఫేమస్ ప్లేస్లో అన్నిటికీ తిరుగుతూ ఉంటారు. కానీ చుట్టూరా ఎంతమంది ఉన్నా సరే నేహ మాత్రం మౌనంగా ఉంటూ దూరంగా చూస్తూ ఉండేది. ఇంకా మాన్వి నేహాని ఎంత మాట్లాడించాలని ట్రై చేసినా సరే
తనేం మాట్లాడలేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్ అరేంజ్ చేసిన ఒక పార్టీకి మాన్వి నేహాని తీసుకెళ్తుంది. అక్కడ పెద్దగా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇక అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మాన్వి నేహా వైపు చూస్తూ మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేద్దాంరా అని చెప్పి నేహాని తీసుకుని వెళ్తుంది. కానీ నేహా అలా నిల్చోగానే తన కాళ్ళు చేతులు వణకడం మొదలవుతాయి. తను ఒక్కసారిగా కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. మాన్వి వెంటనే ఒక వాటర్ బాటిల్లో నుంచి వాటర్ తీసుకుని తన మొహం మీద చల్లుతుంది. నేహా ఒక్కసారిగా పైకి లెగుస్తుంది. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియనట్టు, అక్కడికి వాళ్ళు ఎలా వచ్చారో కూడా తెలియనట్టు తన బిహేవ్ చేస్తుంది. ఇంకా నైట్ బాగా లేట్ అయిపోవడంతో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా రేపు ఎలాగైనా సరే నేహాని ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి చూపించాలి అని చెప్పి మాన్వి అనుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు. టైం కరెక్ట్ 12 దాటాక నేహా కళ్ళు తెరుస్తుంది. తను ఒక్కసారిగా లేచి టవర్ నుంచి బయటకు వచ్చి ఆ 3rd ఫ్లోర్ టవర్లో ఉన్న 8th ఫ్లోర్ వైపే చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఆ అమ్మాయి తనకు కనబడదు. ఇంకా ఆ టవర్లోకి తను డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ టవర్లోకి వెళ్ళాక స్టెప్స్ ఎక్కుతూ నేహా 8th ఫ్లోర్కి వెళ్తుంది. కానీ ఆ 8th ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ చాలా రోజుల నుంచి ఎవరూ ఉండనట్టు అక్కడ అంతా బాగా చెత్త పేరుకొని ఉంటుంది. నేహా అవన్నీ ఏం పట్టించుకోకుండా తను కింద నుంచొని ఒక రూమ్ వైపు చూస్తుంది కదా, ఆ రూమ్ వైపే తను వెళ్తుంది. ఆ రూమ్ డోర్ చూస్తే లాక్ వేసి ఉంటుంది. ఆ లాక్ చేసిన డోర్ వైపే తను చూస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ డోర్ దానంతట అదే ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అవ్వంగానే లోపల నుంచి భరించలేనంతగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వస్తువులు కూడా అన్నీ బాగా పాడైపోయి బూజు పట్టేసి ఉంటాయి. నేహా అయినా సరే వాటన్నిటిని పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది. ఆ బాల్కనీ డోర్ దానంతట అదే ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అవ్వగానే అక్కడ తను ఇందాక చూసిన అమ్మాయి నుంచుని ఉంటుంది. ఆ అమ్మాయి తన వైపే చూస్తా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. నేహా ఆ అమ్మాయి వైపు మెల్లగా నడుస్తూ వెళ్ళినప్పుడు సడన్గా ఆ అమ్మాయి మాయమైపోతుంది. ఆ అమ్మాయి అలాగే మాయమైపోగానే నేహాకి స్పృహ వస్తుంది. తను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుందో తనకేం అర్థం కాదు. తను ఇంకా బాగా భయపడిపోయి ఒక్కసారిగా వెనక్కి పరిగెడుతుంది. తను ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోవడానికి చూస్తుంది. కానీ ఆ డోర్ ఎంత ట్రై చేసినా సరే ఓపెన్ అవ్వదు. నేహా అలాగా డోర్ లాక్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు తన వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. తను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇందాక కనిపించిన అదే అమ్మాయి తనకు కనబడుతుంది. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మామూలుగా లేదు. తన మొహం మొత్తం చాలా కుళ్ళిపోయినట్టు ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా తన ఒంటి నిండా రక్తం ఉంది. తన కంట్లో నుంచి కన్నీళ్లు కారుతున్నట్టు రక్తం కారుతూ ఉంటుంది. ఇక తను నేహా వైపే చూసి వెకిలిగా నవ్వుతూ ఉంటుంది. తన వైపే పిలుస్తూ ఉంటుంది. నేహా ఇదంతా చూసి బాగా భయపడిపోతుంది. నేహా ఆ అమ్మాయి వైపు చూస్తున్నంతసేపు తన హార్ట్ బీట్ చాలా పెరిగిపోతుంది. ఇంకా తనకి తెలియకుండానే తనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా నేహాకి తెలియకుండానే తన కంట్లో నుంచి నీళ్లు రావడం మొదలవుతాయి. నేహా అలాగా భయపడుతూ ఆ అమ్మాయి వైపు చూస్తున్నప్పుడే తనకి ఇంకా చాలా మంది డెడ్ బాడీస్ కనబడడం మొదలవుతాయి. వాళ్ళందరూ నడుచుకుంటూ తన వైపే వస్తున్నట్టు తనకు కనబడుతుంది. నేహా బాగా భయపడిపోయి ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది. ఇంకా వాళ్ళందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బాల్కనీ వైపు నడవడం మొదలు పెడతారు. నేహాకి అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. కానీ తనకి భయంగా అనిపించడంతో పాటు తనకి తెలియకుండానే బాగా బాధగా డిప్రెస్గా అనిపిస్తుంది. తన కంట్లో నుంచి నీళ్లు రావడం కూడా ఆగట్లేదు. తనకి కనిపించిన ఆ డెడ్ బాడీస్లా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ బాల్కనీలో నుంచి దూకేస్తున్నారు. అలాగే ఒక్కొక్కరు దూకేశాక నేహా కూడా వెళ్ళి వాళ్ళ వెనకాల నిల్చుంటుంది. అలాగే అందరూ ఆ బాల్కనీలో నుంచి దూకేశాక చివరికి నేహా కూడా అక్కడి నుంచి దూకేస్తుంది. మాన్వి వాళ్ళ నైబర్స్ ఆ టైంలో అక్కడి నుంచి రావడం వల్ల నేహాని అక్కడి నుంచి చూసి హాస్పిటల్లోకి తీసుకువెళ్తారు. ఇంకా మాన్వికి కాల్ చేస్తారు. మాన్వి కాల్ అటెండ్ చేసి ఈ విషయం తెలుసుకోగానే బాగా షాక్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్లోకి వస్తుంది. నేహా అప్పటికే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. ఇంకా జరిగిందంతా మాన్వికి చెప్తూనే చనిపోతుంది. నేహా చనిపోవడం చూసి మాన్వి బాగా ఫీల్ అవుతుంది. తనకు ఆ టవర్స్ గురించిన విషయాలన్నీ తెలిసినా కూడా నేహాని సరిగ్గా చూసుకోలేదు అనుకుని మాన్వి బాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.